అరే చిన్న బాగా పోయి ఆడదాం పర్రా. ఆడుతున్నాం బాగా. కాళ్ళు నొప్పులు ఎత్తాను దెబ్బ తాకింది వెళ్ళి. అప్పుడే నువ్వు రాలే అని ఒకసారి ఆడుకున్నా రౌండ్ తెచ్చి కింద పడ్డా దెబ్బ తాకింది గోడి ఇక వాసేది ఫోన్ ఆడుకున్నాను ఎదుగుడి చూద్దాం. అరే ఏం ఆడాడదాం రా? ఏదన్నా ఆడాడదాం రా. మన ఇద్దరికి ఏం ఆడతారా? ఒక కప్పదల్లి వస్తాను ఒక కప్పదల్లి వస్తాను దారా రే దీక్షిత్ దారా ఎటువైనా పోతాను. ఏం సబ్జెక్ట్? నేను స్కూల్ పోలే ఎందుకురా నువ్వు నీగా అమ్మాయి కంప్లీట్ కాలే అందుకే పోలే. అరే ఇంటికాడ నాకు ఫ్రీ ఫైర్ బోర్ కొడుతుందిరా. అరే నాకు కూడా పబ్జి బోర్ కొడుతుందిరా. నీకు ఊకే పబ్జి పిచ్చేనారా? అరే నువ్వు ఊకే ఫ్రీ ఫైర్ పిచ్చేనారా? ఆ పబ్జి మొత్తం ఏముంటుందా? అంత పిచ్చి పిచ్చి తెస్తుందా పబ్జి? ఆ ఫ్రీ ఫైర్ లోనే అంత ఎడిటింగ్ ఉంటుంది. మా పబ్జిలో మంచిగా ఎడిటింగ్ ఉండేది ఏముండదు మొత్తం రియల్లే. అన్నా ఎప్పుడు మీరు లేదన్నా నీ అన్న కొంచెం పిచ్చర్ అయిదాగా మీ వల్ల నువ్వు అన్నట్టే ఇక అన్నట్టే సంసారం ఇంట్లోనే ఉంటాను ఇక. ఫ్రీ ఫైర్ ఆడతావా ఇస్తే అట్లా ఫ్రీ ఫైర్ ఆడతావా ఇస్తే అట్లా మనం చెప్పాలనుకుంటాలి. అరే పబ్జీలో ఏమున్నదిరా? అంత గ్రాఫిక్స్ అది మొత్తం గ్రాఫిక్స్ కాదు కానీ రియల్ లైఫ్ లెక్క అంటారు కానీ అది. నీకు ఏమేమి రాకరా? అరే పబ్జీలో అంతా గ్రీన్ కలర్ వస్తుంది. ఏంటిది గ్రీన్ కలర్? అని కొడతాండే సంపుతాండే గ్రీన్ కలర్ వస్తుంది. మీ దాంట్లో వస్తుందా? మా దాంట్లో రెడ్ వస్తుంది రా. అని కొడతాండే రక్తం లెక్క ఆడుతావురా? మీ దాంట్లో డోర్ తీసుకుని పోవాలి. మా దాంట్లో డోర్ లేదు. అట్లుంటుంది మా ఫ్రీ ఫైర్ గాయనతో. డోర్ లేకుండా డైరెక్ట్ అలా పోయి దూకాలి. అంత మీ డోర్ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పబ్జీలో అయితే డోర్ తీసి అందులో ఫ్రీ ఫైర్ అంతే గుద్దే నీ పబ్జీ అంతా దొక్కు గుడ్డే. సరే సరే ఓన్ కన్నా గ్రీన్ కలర్ ఉంటుందా? కొట్టేటప్పుడు రెడ్ కలర్ వస్తుందా? గ్రీన్ కలర్ ఉంటుంది. రెడ్ కలర్ దాన్ని తోపు అంటారా? దాన్నే కరీనా తోపడరా. అరే నువ్వు పబ్జీ అమ్మో నుంచి లెక్కించిన అది ఆడతారా అసలు? నీకు ఫ్రీ ఫైర్ ఎట్లా ఆడతావు నువ్వు? ఇంకా పాడి చూపిస్తావురా నీకు చూపిరా చూద్దాం. ఫ్రీ ఫైర్ అసలు కొట్టాలంటే నీకు అది ఉండాలి. నీకు ప్లేయింగ్ ఉండాలి నీకు అసలు. అరే ఫ్రీ ఫైర్ ఎక్కించి ఆడి చూపిస్తావురా నీకు ఇక చూపిరా చూద్దాం. సరే అరే ఏ విధాలు చేస్తాను రేపు కన్ఫర్మ్ ఆడి చూపిస్తావు ఎక్కించి చూడరా. హెడ్ షాట్ కొడతావు డైరెక్ట్ ఒక మ్యాచ్ మొత్తం నేనే ఆడతా. చూద్దాం రా. సరే చూద్దాం. అరే 1v4 కొడతావా అసలు? కొడతారా చూపిస్తారా? రేపు వీడియో కూడా పెడతారా? అన్ని ఒక్కసారి వీడియో పెడతారా? సరే చూద్దాం 1v4 కొడతాం. కూర్చోండి. సరే ఫస్ట్ ఫ్రీ ఫైర్ ఎక్కించుకొని అన్న అదే లోకానికి పోతావు 24 గంటలు అట్లనే ఉంటావు నువ్వు. అలా 20 గంటలు సరే తీరా రేపు ఒకసారి అసలు. సరే రేపు ఆడి చూపిస్తావు ఒకసారి. ఫ్రీ ఫైర్ అమౌంట్ ఉంటే దాంట్లో ఉంటాయా? తక్కువ ఉంటే దాంట్లో. దీంట్లో మొత్తం గ్రాఫిక్స్ మస్తు ఉంటుంది. దీంట్లో గ్రాఫిక్స్ అయినా మరి రియల్ కానీ అరే ఇవి చూద్దాం. అరే మీరు అన్నది కరెక్టే. నేను కూడా ఎక్కిస్తారా? మంచిగా ఉన్నది అంటారు. ఒకసారి ఎక్కిచ్చు చూస్తాం మరి. చూడు మరి వెళ్ళినాక అదే లోకానికి పోతా ఉన్నాను అయితే. సరే అరే ఇప్పుడే ఇంటికి పోతాను. మా డాడీ ఉన్నాడు ఎక్కించి ఇప్పుడు ఆడతారా? సరేరా కష్టం అనేది తక్కువ చూద్దాం. సరేరా ఇంటికి పోతాను కూడా. సరేరా బాయ్. సరేరా బాయ్. అరే ఇంకా వర్రాలేంద్రా బళ్ళకు అత్త అన్నారు పొద్దు కానీ కపాడు అత్త అన్నారు. దారా దీక్షిత్ అయినారా ఫ్రీ ఫైర్ అన్న వాడేరా జశ్వంత్ గారు ఇంకా అత్తలేడు. వాడు అత్తన్నాడు ఫ్రీ ఫైర్ ఎక్కిస్తాడు నిన్న. 1v4 కొట్టిండు. 1v4 రా? నీకు అనత్తలేదు నత్తోడా వాడు అత్తాను దారా రే. చాక్లెట్ వేసుకున్నా. వీడియో
మంచిగున్నారా రే ఘోరంగా ఆట చూసినారా గీలతో కాదురా వీళ్ళు ఆడి ఒక సంవత్సరం అయితే నేను 5 సంవత్సరాలు అయితే ఆడతానా నాతో ఆడరా చూద్దాం ఆడుతుందిరా రే ఘోరంగా కొట్టిర్రు రే మంచిగున్నారు ఇంకోసారి ఇదే ఆడతారు ఇక నాతో ఆడు ఇలా సూపర్ ఉన్నదిరా నేను 5 సంవత్సరాలు కానీ ఆడతా అట్లుంటుంది మరి చెప్తే ఏమి విన్నావు నువ్వు పబ్జి వేస్ట్ రా అరే అదంతా సరే రే రే మనం ముగ్గురం కలిసి ఒక టీం ఆడు 1vs3 1vs2 ఆడదామరా ఒక్క నువ్వు ఇద్దరు ఉంటావు ఓకే అందుకే ఫ్రీ ఫైర్ ఆడమన్నారా పబ్జీలో ఏమున్నది పబ్జి వేస్ట్ చూసినా ఫ్రీ ఫైర్ అన్ని ఇవే కంటున్నాయి ఈ కానీ అదే అరే PUBG వాళ్ళకి ఫ్రీ ఫైర్ అయితే పచ్చి అకౌంట్లు ఉంటాయి అరే పబ్జి వాళ్ళకి ఎంత వేస్ట్ మార్చుకోవచ్చు. ఫ్రీ ఫైర్ ఆడలేదు అరే సూపర్ నీ ఉన్నదిరా దోస్తు వాళ్ళకి కూడా చెప్పరా ఫ్రీ ఫైర్ ఆడమని సరే తీరా మన గ్యాంగ్ లోకి తీసుకొస్తే తీరా గిల్లు తయారైద్దాం ఓకే అరే సరేనా పోతాను రా ఇంటి కూడా ఆడదాం పర్లేదు నేను కూడా పోతాను ఆడదాం ఇంటి పోయినాక ఓకే ఓకే